హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చరికి చీపురు అనేది సంవత్సరాలు ఉన్నా సరేనండి పాడైపోకుండా నీట్గా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఫస్ట్ వచ్చరికి చీపురు చూస్తున్నారు కదండి, తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి. ఫస్ట్ వచ్చరికి వాటర్లో అయితే క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం నెలకు ఒకసారి క్లీన్ చేసి పెట్టుకున్నామనంటే సంవత్సరాలు ఉన్నా సరేనండి చీపురు అనేది పాడైపోకుండా పుల్లలు అనేవి పోకుండా ఉంటుందండి. దాంట్లో వచ్చరికి కొంచెం హార్పిక్ అనేది వేసుకొని బ్రష్ చూస్తున్నారు కదండి, ఈ విధంగా బ్రష్తో అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని మనం వాటర్లో అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఆరబెట్టేసుకొని వాడుకున్నామనంటే సంవత్సరం ఉన్నా సరేనండి చీపురు అనేది పాడైపోకుండా నీట్గా అయితే ఉంటుందండి. మనం చీపురు అనేది ఏమైనా కింద పడిన డస్ట్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, అదంతా చీపురికి అయితే అంటేసుకొని మనకి పుల్లలన్నీ ఊడిపోతాయండి. అలా ఊడిపోకుండా మనకి చీపురు అనేది చాలా నీట్గా ఉండాలన్నా ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఈ విధంగా వాటర్తో కడిగేసి మనం ఆరబెట్టుకొని చీపురు యూజ్ చేసాము అని అంటే చీపురు అనేది చాలా నీట్గా పుల్లలు అనేవి పోకుండా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.